హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నపుంసకత్వం అంటే అంగసమ సరిగా లేకపోవడం, కోరికలు కలగకపోవడం, లేదా కలిగినా కూడా వాటిని సాధక చేసుకునే స్టామినా అనేది లేకపోవడం, నరాల్లో సత్తువ తక్కువగా ఉండడం, బ్లడ్ సర్క్యులేషన్ అంగం మీద తక్కువగా ఉండడం, సో రతి చేయలేకపోవడం, ఇలాంటి చాలా రకాల సమస్యలు ఈ జనరేషన్ చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక అతి పురాతనమైనటువంటి ఒక చిట్కా గురించి చెప్తాను. ఈ చిట్కాలో చాలా అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్, మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్, నేను అవి ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి వాటి గురించి నేను చెప్తాను. దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అన్నం తిన్న తర్వాత ఎలా ఉపయోగించుకోవాలి అన్న గురించి నేను క్లియర్గా చెప్తాను. దీనిలో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ను, దాన్ని ఎలా తినాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందని దాని గురించి మనం తెలుసుకుందాము. సో సహజంగా మీరు కనుక రతిలో విఫలమవుతున్నా, రతి పట్ల ఆసక్తి తగ్గుతున్నా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నా, లేదంటే పటుత్వం, శరీరం యొక్క పటుత్వం తగ్గిపోతున్నా, ఇవన్నిటికీ కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా చాలా అతి పురాతనమైనటువంటి చిట్కా. సో దీనికి కావాల్సిందల్లా ఒక తమలపాకు అండి. ఫస్ట్ ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకును శుభ్రంగా కడిగేసి దాని తోడుగా కొంచెం ఎక్కువ భాగం కట్ చేసేయండి. ఓకేనా? కట్ చేసుకొని దాని మీద ఒక సున్నపు తేటను రాయండి. ఓకేనా? తమలపాకు మనం మామూలుగా పాన్ షాప్లలో చూస్తూనే ఉంటాం, సున్నపు తేటను కడుగుతున్నాం. ఇది ఎందుకు కొరకు అని అంటే, ఈ సున్నపు తేట అనేది శరీరంలో ఒక నరాల బలాన్ని పెంచడానికి అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ ఆకుతో కలిసి నవ్వడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి అన్నట్టు. అందుకనే పైన సున్నపు తేటను రాస్తూ ఉంటారు అన్నట్టు. అండ్ డైజెషన్ కూడా పెరుగుతుంటుంది లైట్ గా రాయడం వల్ల. సున్నపు తేటను మాత్రమే రాయాలి, సున్నం రాయకూడదు. ఓకేనా? సున్నపు తేటను ఈ ఆకు పైన రాసిన తర్వాత దీనిలో కొద్దిగా పచ్చకర్పూరం, ఒక చిటికెడు పచ్చకర్పూరము, అదేవిధంగా కాచు అని మనకు చౌదపుడి దుకాణంలో లభిస్తుందండి. ఈ కాచును కూడా దాని మీద కొద్దిగా అప్లై చేయండి. ఈ పచ్చకర్పూరం కూడా వేయండి. అదేవిధంగా జాజికాయను చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఒక 2-3 ముక్కలు జాజికాయ, ఇలాచి. ఓకేనా? అంతే. వీటిని మనము కిల్లిలాగా పెట్టేసుకొని బుగ్గన పెట్టుకొని దాన్ని కొద్దిగా నవ్వులుతూ ఆ రసాన్ని మింగాలి. ఈ రసము మీకు శరీరం యొక్క నరాలకు మంచి పటుత్వాన్ని అందించడం కోసము, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసము, హార్మోన్స్ కూడా, ఎందుకంటే ఇందులో మనకు ఆల్రెడీ పచ్చకర్పూరం యాడ్ చేస్తాం. ఇది మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా జాజికాయ కూడా అదే విధంగా పనిచేస్తుంది. నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కొరకు ఆల్రెడీ మనం తమలపాకును ప్లస్ సున్నాన్ని కలుపుతున్నాము. ఓకేనా? కాబట్టి ఈ కాంబినేషన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, నరాలకు బలాన్ని చేకూరుస్తుంది, రక్తి పట్ల కోరికలను పెంచడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ ఎక్కువసేపు అంగం స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఎక్కువసేపు చేయడానికి అవకాశం అనేది కూడా కలుగుతుంది. సో పూర్వంలో చెప్పినట్లయితే కనుక మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటాము. రాజుల కాలం నుంచి కానివ్వండి, పాతకాలం సినిమాలు కానీ, తిన్న తర్వాత వీళ్ళు తాంబూలం లాగా ఉపయోగిస్తూ ఉంటారు, వీటి చున్నము అవి ఇవి రాసుకొని. సో ఇలా తాంబూలం లాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అన్నం కూడా మంచిగా ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవుతుందో సర్వరోగాలకు అదే కారణం. అది ఫ్రీ అయిందనుకోండి చాలా రకాల వ్యాధులు ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా నరాలకు బలము, హై కొలెస్ట్రాల్స్ ఉంటే తగ్గిపోవడము, ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ కావడము, గుండెకు మంచి బలాన్ని ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో కనుక మనం ప్రతి రోజుకు 1 లేదా 2 ఎక్కువ తీసుకోకూడదు. అండ్ దీన్ని లేడీస్ కూడా తీసుకోవచ్చు అని కూడా మళ్ళీ లేడీస్ కూడా వాడుకోవచ్చు అండి. ఏ సమస్య ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళలో కూడా ఇలాంటి హార్ట్ సంబంధించిన కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, పటుత్వం కానివ్వండి, శారీరక బలం తగ్గిపోవడం, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఒక తాంబూలం లాగా ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత 1 లేదా 2 మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే బుక్కకు పెట్టుకొని మెల్లగా కొద్దిగా నవ్వులుకుంటూ కొద్దిగా రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందడమే కాకుండా చాలా ఎనర్జీని కూడా మీరు గెయిన్ చేస్తారు. అండ్ చాలా స్టామినాను, అదేవిధంగా రతి పట్ల మీకున్న ఆసక్తి పెరుగుతుంది. అది చేయగలిగే స్టామినా కూడా మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూనే ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎప్పుడు సమస్యలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు చిట్కాల ద్వారానే క్యూర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ సమస్య తీవ్రమయ్యి చిట్కాలు కూడా పనిచేయడం లేదు అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవ్వరు కూడా ఇలాంటి సమస్యల గురించి ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమస్య ఉంది అంటే వెంటనే క్యూర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలతో బాధపడట్లేదు, ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.